ఏమంటావు? అల్లుడి గారు అమ్మ వచ్చారు, రండి రండి. అమ్మా అమ్మా, ఎన్నాళ్ళకి వచ్చారండి అల్లుడు గారు? ఆ మాట అనకి చేసాను తోచేస్తాడు. అదేంటి మావయ్య అత్తయ్య నువ్వు నొక్కేస్తావు? మన ఇంట్లో కూడా భయం ఏమిటి నాన్న? పోదమ్మా. అయితే అల్లుడా, ఇప్పుడు నిన్ను ఆనందంగా అల్లుడా అని పిలుస్తున్నా. ఓహో, నా బంగారు కొండ, నా జీడి మామిడి పండు, నా అరమండ మామిడి పండు. ఓహో, ఏమి ఘనత! అదేమిటి అల్లుడా, కోటల నుంచి మూటలు వచ్చాయి? నాయన, రాయదుర్గం కరువు ఇక్కడి వరకు పాకింది. ఏం పర్వాలేదు మామా, ఇక ముందు ఈ మూటల మీద నువ్వు దేకొచ్చు. నాయన, నా తండ్రి, నా బంగారం. రండి, చూసామా? ఆకలేసుకుంటే ఎలాగమ్మా ఆడుకునేది? నిద్రపోతే ఆకలేదమ్మా. వేదనైనా వేదు, వెళ్ళి ఆడుకోండి. ప్రభు, పిల్లల కూడా చూడలేకుండా ఉన్నాను. మీరు సెలవిస్తే వాళ్ళని మా పుట్టింటికైనా తీసుకువెళ్తాను. వద్దు ఉమా, ఉమా, నా మాట కలిమి ఉన్నప్పుడు బంధువుల ఇంటికి వెళితే గౌరవం దక్కుతుంది, పేదరికంలో వెళితే మర్యాద దక్కదు. బంధువుల చేత అవమానించబడేదానికంటే చావటం మేలు. అమ్మా అమ్మా, అమ్మా తీసుకెళ్ళి లక్ష్మి. ఏమో అమ్మ, తెల్లకి ఆకలిస్తుందంటే విచారించకు దేవి, విచారించకు. మన రాజ్యంలోని ప్రజలందరూ మన బిడ్డలు కాదా? లక్షలాది తిండి లేక మలమలమాడుతూ ఉంటే ఈ 7 పిల్లలు ఎక్కువేమిటి? దేవి, దేవి, అంతగా చావలసి వస్తే అందరూ కలిసి పుట్టిన ప్రతి ప్రాణి గట్టిగా తప్పదు కదా. విధి విలాసాన్ని ఎవ్వరూ తప్పించలేరు. విచారించకు దేవి, విచారించకు, విచారించకు. గౌరీ, అమ్మా క్షమించండి, బిడ్డలకింత అన్నం తెచ్చాను, అమ్మ తెప్పించండి. గౌరీ, నీ ఉదారత్వానికి చాలా ఆనందమైంది. పెద్దదాన్ని మరి నువ్వేమవుతావు? నువ్వు తిను.
రాజకుమారుని అలా మాడిపోతుంటే నా మంది ప్రాణానికి ఏమొచ్చింది? మన్నించండి. గౌరీ, గౌరీ, అమ్మా అమ్మా, రాకుమారుని కోసం అన్నం తెచ్చాను. ఎవడో పాటికి దానం చేయడం ధర్మం కాదు. ఇంటి బిడ్డలకు పెట్టి ప్రాణం నిలబెట్టండి. అట్టురా గౌరీ. ప్రజలు మాత్రం మా బిడ్డలు కాదు. అన్నట్టు దేవుడి ముందు అలా అల్లాడుతూ ఉంటే మా బిడ్డలు మాత్రం ఈ పాపిష్టి ముఖం చూస్తే ఏడాది జమాలకు అన్నం పుట్టదు. ఆ చేతి పూడి తినకంటే హరి తెచ్చినవే మా చెప్పొచ్చింది తప్పిట్టి కడుపుకాలి. ఎప్పుడైనా ఈ శని తిరగడైతే గాని మన రాజ్యం బాగుపడదురా. రాణి అంటారు రాణి, పెద్దలంతా చచ్చిపోతా ఉంటే రాజమందిరంలో కూకుని కులుకుతా ఉంది కులుకుడు. ఇనుపగజ్జలు కట్టుకుని ఆ తల్లి ఎప్పుడైతే ఈ రాజ్యంలో కాలు పెట్టిందో అప్పుడే కరువు ఆరంభమైంది. నువ్వు ఇక్కడ ఇంకేం చదువుకుంటావు? దేశం పో. విన్నారు కదా, మీ చెవులతో మీరు విన్నారు కదా. నేను ఉండలేను, మా పుట్టింటికి వెళ్తాను. సెలవిప్పించండి మహారాజా. మాట్లాడరేం ప్రభు. నేను పోతే ఈ క్షమదేవత కూడా పోతుందేమో. చెలవత్యం కాదులేము, ఇదంతా నా వల్లే వచ్చిందేమో. ప్రజల క్షేమం కోసం, మీ గౌరవం కోసమైనా నాకు కానుక ఇవ్వండి ప్రభు. ప్రభు సరే, అలాగే వెళ్ళిరా. అంబాగుణని కురుంబా అంబు కంఠి కాచాయని జయ జగదంబాగుణని కురుంబా అంబు కంఠి కాచాయని జయ జగదంబాగుణని కురుంబా అంబుజోదర సహోదరి సురుచిర బింబాధర గంగాధర ప్రియ జగదంబా గుణని కురుంబా అంబుజోదర సహోదరి సురుచిర బింబాధర గంగాధర ప్రియ జగదంబా గుణని కురుంబా ఆదిశక్తి నిన్ను అనుపమ భక్తి మోదమలరగా పూజించు గద. ఆదిశక్తి నిన్ను అనుపమ భక్తి మోదమలరగా పూజించు గద. సాదరమున్న మను చల్లగ బ్రోవన, సాదరమున్న మను చల్లగ బ్రోవన. సర్వమంగళ శాంకరి జయ జగదంబా గుణని కురుంబా. శోకమోహ భయ వ్యాకులమైన చీకటిలో
చరించే జీవులము శోకమోహ భయ వ్యాకులమైన చీకటిలో చరించే జీవులము నీ కృపారసము మాపై దూపమే లోకేశ్వరి త్రైలోక్య కుటుంబిని గుణని కురుంబ కంబుకంఠికాచాయని జయ జగదంబ గుణని కురుంబ